హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మరి దిస్ గ్రూప్ 1లో ఉన్నటువంటి 6th పేపర్ టీఎస్పిఎస్సికి ఉన్నటువంటి ఈ 6th పేపర్ని చూద్దాం. గ్రూప్ 1 మెయిన్స్కు యూ హ్యావ్ టు రైట్ 15 క్వశ్చన్స్. యూ నో వెల్. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 15 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఈ పేపర్లో 3 ఏరియాస్ అని చెప్పేసి అంటున్నాం. దెర్ ఆర్ 3 ఏరియాస్ ఇన్ దిస్ 6th పేపర్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఏపీపీఎస్సి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు టీఎస్పిఎస్సి. టీఎస్పిఎస్సికి సంబంధించి తెలంగాణ ఉద్యమం, ఓకే, ఉద్యమ చరిత్ర అని చెప్పేసి అంటున్నాం. అండ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని అన్నాం. 3 ఏరియాస్ దే ఆర్ దేర్ ఇన్ దాట్. సో అవి ఒక్కొక్క ఏరియాలో మనం రాయాల్సిన క్వశ్చన్స్ అన్ని 5 క్వశ్చన్స్ రాయాలి. మరి ఈరోజు సిలబస్ని ఏముంది అనేది చూద్దాం. అగైన్ డే ఆఫ్టర్ డే దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ వెరీ పాసిబిలిటీ టు గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ దిస్ గ్రూప్ 1లో. మరి 100 above మార్క్స్ అయితే పక్కా తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. ఈవెన్ ఇన్ దిస్ పేపర్, ఈ 6th పేపర్లో మరి చూసినట్లయితే యూ కెన్ స్కోర్ 110 to 120 మార్క్స్. 110 నుంచి 120 వరకు కూడా తీసుకోవచ్చు. దెర్ ఈజ్ ఎ వెరీ స్కోప్ బికాజ్ ఇట్స్ ఆల్ విత్ ఇన్ ద సిలబస్ ఓన్లీ. బియాండ్ అయితే ఏం లేదు ఇందులో. ఎక్కడి నుంచి 1948 to 2014 వరకు ఉన్నటువంటి అంశాలు, జరిగినటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయో చక్కగా రాయగలిగినట్లయితే దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్. ఏ పేపర్ అయినప్పటికీ కూడా గ్రూప్ 1లో ఉన్నటువంటి ఈ 6 పేపర్లలో ఏ పేపర్ అయినప్పటికీ కూడా యూ హ్యావ్ టు రైట్ వెల్. ఎందుకంటే ప్రతి పేపర్లో 105, 100 above దాటితేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ జాబ్. ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంది. లేదు అంటే మాత్రం దర్ ఇస్ నో స్కోప్. దట్స్ వై ప్రిలిమ్ అయ్యే లోపు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇప్పుడు నోటిఫికేషన్ అంటున్నారు, 400 పోస్టులు అంటున్నారు. టీఎస్పిఎస్సి 400 పోస్ట్ అంటున్నారు. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చి అగైన్ అప్లికేషన్స్ మనం అన్నీ అప్లై చేసుకొని అదంతా మరి ప్రాసెస్ ప్రిలిమ్స్ వరకు ఎంత అంటే నియర్లీ 3 months ఉంటుంది. అప్లై చేసుకున్న దగ్గర నుంచి కూడా చూస్తే ఒక 2 months అంటే ఒక 3 months టైం ఉంటుంది. ఈ 3 monthsలో యూ హ్యావ్ టు కంప్లీట్ అట్లీస్ట్ 2-3 పేపర్స్. ఒక 2 లేదా 3 పేపర్లు మెయిన్స్ కంప్లీట్ చేసుకోగలిగితే దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు కవర్ రిమైనింగ్ పేపర్స్. మనకు ప్రిలిమ్స్ ఎలాగో అయిపోతుంది, నో డౌట్ అట్ ఆల్. వీఆర్ గోయింగ్ టు క్లియర్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ అయిన తర్వాత ఎక్కువగా టైం ఉంటుందా అంటే ఉండదు. మహా అంటే 2.5 months లేదా 3 months మ్యాక్సిమం, లేదా 2 months కూడా ఉండొచ్చు. మరి వితిన్ 2 months ఈజ్ ఇట్ పాసిబుల్ టు కవర్ రిమైనింగ్ పేపర్స్ అంటే కష్టం. అందువల్ల వాట్ ఐ సే ఈజ్ యూ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ అట్లీస్ట్ 2-3 పేపర్స్. ఒక 3 పేపర్స్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ 3 పేపర్స్ని నువ్వు హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఆ 2 monthsలో కవర్ చేసుకోవచ్చు. లేదా 4 పేపర్స్ ఇప్పుడే కవర్ అయినాయనుకో ఇంకా మంచిది. ఓకే, ఇంకా నోటిఫికేషన్ లేదు కాబట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టినా దట్ ఈస్ పాసిబుల్. ఎనీహౌ అమృత ఐఏఎస్ అకాడమీ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ. దీనికి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన నోట్స్ అంతా కూడా A to Z ఎవ్రీథింగ్ ఈజ్ అప్లోడెడ్. అందువల్ల ఇబ్బంది అయితే ఉండదు నీకు. నువ్వు 10 నిమిషాలు 12 నిమిషాల్లో రాయగలిగినటువంటి మ్యాటర్ ఏమైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దాంట్లో పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఈ సిలబస్ చూడు, ద ఐడియా ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అన్నాం. ఐడియా ఆఫ్ తెలంగాణలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ యాజ్ ఎ డిస్టింక్టివ్ దిస్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. ప్రీవియస్లీ హైదరాబాద్ ఈజ్ కాల్డ్ ప్రిన్స్లీ స్టేట్, ద బిగ్గెస్ట్ వన్ ఇన్ ఇండియా. దట్స్ వై దిస్ వాజ్ కాల్డ్ బల్దియా. ఇంగ్లీష్ మీడియం ఈజ్ అవైలబుల్, తెలుగు మీడియం ఈజ్ అవైలబుల్. ఓకే, ఇబ్బంది లేదు. నువ్వు ఏ మీడియం కావాలంటే ఆ మీడియంలో చూసుకోవచ్చు. బట్ క్లాసెస్ అయితే బైలింగ్వల్లో చెప్తాను. ఓకే, క్లాసెస్ అయితే బైలింగ్వల్. కానీ వీడియో క్లాసెస్ ఇక్కడ బైలింగ్వల్లో ఉంటుంది, అక్కడ అలా ఉండదు. ఇది వీడియో క్లాసెస్ నేనేనైతే ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ చెప్తున్నానో దాట్ విల్ బీ బైలింగ్వల్లో ఉంటుంది. కానీ నువ్వు అమృత ఐఏఎస్కి వెళ్ళి యాప్లో గాన చెప్పిన టైంకు మేబీ ఒక 10 days ఆ చెప్పిన టైంకు చూసుకున్నట్లయితే తెలుగు మీడియం ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అందువల్ల ఇబ్బంది అయితే లేదు నీకు. ఓకే, దిస్
Distinctive cultural unit in Hyderabad princely state, its geographical, cultural, social, political and economic features, people of Telangana, caste, tribe, religion, arts, ఇవన్నీ ఫస్ట్ అంటే దాదాపుగా గ్రూప్ 2 సిలబస్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. సో గ్రూప్ 1లో కూడా ద సేమ్ సిలబస్ దట్ ఈస్ దేర్ హియర్, ఇదంతా కూడా కనిపిస్తుంది. ప్రిన్స్లీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జంగ్. సో వాట్ అడ్మినిస్ట్రేటివ్ ఇంపార్టెంట్ ప్లేసెస్? So here you see languages, dialects, fairs, festivals, important places in Telangana, administration in Hyderabad princely state and administrative reforms of Salarjung, origins of issues of mulkis and non-mulkis, mulki, non-mulki. Mulki is called local, non-mulki is non-local, afaki is non-mulki. So like that, so నీకు చూసినట్లయితే so Salarjung reforms. What Salarjung reforms are there? What reforms were introduced by Salarjung I? Original name Turab Ali Khan. Worked under 3 Nizams: Nasiruddaulah, Afjaluddaulah, Mir Mahbub Ali Khan. What reforms were introduced by this one? Revenue reforms or economic reforms, educational reforms, judicial reforms. So all the reforms you have to write systematically అన్నీ కూడా రాయాలి. And you have to write introduction. Then mulki, non-mulki అడిగాడు అనుకో, issue of mulkis and non-mulkis, why this arose? Because non-locals, they are coming and joining all the jobs. Then what about locals? Local people, they face problems. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సమస్యను ఎదుర్కోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇది మొదట మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇన్ ద పీరియడ్ ఆఫ్ బహమనీ రాజ్యంలో అందరినీ తీసుకొచ్చి నాన్ ముల్కీస్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా సాలార్జంగ్ I, ఈ సాలార్జంగ్ I ఏం చేశాడంటే ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ రీజియన్, ఫ్రమ్ గుజరాత్ రీజియన్ ఆర్ ఫ్రమ్ అట్ ద సేమ్ టైమ్ బెంగాల్ రీజియన్ అండ్ మద్రాస్. సో లైక్ దట్ ఇన్వైటెడ్ పీపుల్ టు కమ్ టు హైదరాబాద్ రీజియన్ టు వర్క్ బికాస్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ డ్యూరింగ్ దట్ టైమ్ దే డిడ్ నాట్ ఎగ్జిస్ట్. మరి ఎగ్జిస్ట్ లేనప్పుడు సో ఇప్పుడు టు టీచ్ ఇంగ్లీష్ సమ్ లెక్చరర్స్ వర్ నీడెడ్. మరి ఇక్కడ లభ్యం కాలేదు. అప్పుడు ఏం చేశాడు? వేరే వాళ్ళని రమ్మన్నాడు. దే థాట్ వాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దర్ ప్రోగ్రామ్ దే విల్ గో బ్యాక్. వాళ్ళు కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు అనుకోండి. కానీ దే సెటిల్డ్ హియర్. లైక్ దట్ ముల్కీ నాన్ ముల్కీ ప్రాబ్లమ్స్ దే అరోజ్. ఎంప్లాయ్మెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అండర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి అన్నాం. ఒకటేమో 1919 చూడాలి, ఒకటేమో 1935 చూడాలి. ఈ ముల్కీ సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నిజాం సబ్జెక్ట్స్ అని అండి. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ నోన్ యాజ్ ముల్కీ లీగ్ అని అన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల కోసమే అవకాశాలు ఇవ్వాలి. మరి స్థానికత పొందాలంటే 15 సంవత్సరాలు నివసించి ఉండాలి అని అన్నారు. అలా అయితే కానీ చాలామంది ఏం చేశారు? ఫేక్ సర్టిఫికెట్స్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో లైక్ దాట్ దీని మీద క్వశ్చన్స్ ఏవైనా అడగడానికి అవకాశం అనేది ఉంది. సో దిస్ మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ Indian Union in 1948, employment policies and military rule of, so this rule and Vellodi 1948-52, so this violation of Mulki rules and its implications. ఇలా మనకు ఈ ఫస్ట్ చాప్టర్ అనేది ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఇన్ ద ఫస్ట్ చాప్టర్ వీ హ్యావ్ టు సీ ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక్కడ మరి లాంగ్వేజెస్ ఏమున్నాయి, డైలెక్ట్స్ ఏమున్నాయి, ఫెయిర్స్, దీని మీద షార్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు లేదా బిగ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, బతుకమ్మ పండుగ గురించి రాయండి అని అడగచ్చు. మేడారం జాతర ఏ రకంగా ప్రసిద్ధి చెంది ఉందో రాయండి అని అడగచ్చు. హౌ దిస్ మేడారం ఫైర్ దట్ బికేమ్ పాపులర్ ఇన్ మేడారం ఆర్ ఇన్ తెలంగాణ, సో దాట్ యు రైట్ ఇన్ బ్రీఫ్ లైక్ దాట్ ద క్వశ్చన్ మే బీ ఆస్క్డ్. లేదా తెలంగాణ ప్రాంతంలో జరుపుకునేటటువంటి పండుగలు పబ్బాలు ఏమిటో సో రాయండి అని కూడా అడగవచ్చు. అంటే సో ఎనీ క్వశ్చన్ మే బీ ఆస్క్డ్, సో దాట్ యూ హ్యావ్ టు రైట్. ఖచ్చితంగా అది మేడారం జాతర. మేడారం దట్ వాజ్ అడ్మినిస్టర్డ్ బై పగిడి గిద్దరాజు. పగిడి గిద్దరాజుస్ వైఫ్ సమ్మక్క. సమ్మక్క గాట్ 2 daughters, సారలమ్మ, నాగులమ్మ. సో లైక్ దాట్, సో వెన్ దే డిడ్ నాట్ పే ద ట్యాక్స్ టు దిస్ కాకతీయాస్ at last in Prataparudra II's period, okay, they sent army against మేడారం. ఓకే, కంటిన్యూస్గా ఎప్పుడైతే శిశు చెల్లించలేదో సో దే సైన్యాన్ని పంపడం. ఈ సైన్యం పంపినప్పుడు పగిడి గిద్దరాజు లాస్ట్ లైఫ్. పగిడి గిద్దరాజు సన్ జంపన్న, హీ ఆల్సో లాస్ట్ లైఫ్ బై హీ డైడ్ ఇన్ టు ద వ్యాలీ, కమిటెడ్ సూసైడ్. జంపన్న వాగు. అలా
మరి ఆ తర్వాత వెళ్ళిన ఆమె ఎవరు అంటే సో దిస్ సమ్మక్క అని చెప్పేసి అంటున్నాం. మరి ఎలా జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది, ఇది ఇస్ ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెయిర్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఓకే, ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, సమ్మక్క సారక్క స్టాచ్యూస్. సో దే యూజ్ టు బ్రింగ్ దెమ్ కన్నెపల్లి. సో ఓకే, చిలుకల గుట్ట వద్ద దీన్ని ఏర్పాటు చేయడం. సో లైక్ దాట్, సో దే కంటిన్యూ ద థింగ్స్. అట్లా అప్పటి నుంచి అది స్టార్ట్ అయింది. నవ్ ఇట్ బికేమ్ వెరీ పాపులర్ ఫెస్టివల్, ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ఏషియన్ కాంటినెంట్ అని యునెస్కో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఏది అడిగినప్పటికీ కూడా యూ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు రైట్ క్లియర్లీ. ఓకే, బతుకమ్మ ఫెస్టివల్, బతుకమ్మ బతుకోయమ్మ, యూ హ్యావ్ టు లివ్ అండ్ లీడ్. సో బికాస్ ఆఫ్ అట్రాసిటీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ట్రబుల్స్ క్రియేటెడ్ బై ల్యాండ్లార్డ్స్ ఆర్ రజాకర్స్ ఆర్ సమ్ అదర్స్. ఓకే, సో ఉమెన్ దే యూజ్ టు కమిట్ సూసైడ్. మహిళలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఇటువంటి సందర్భంలో అది నువ్వు చేయకూడదు, నువ్వు ఉండాలి, బతకాలి అని చెప్పేసి బతుకమ్మ ఫెస్టివల్ దాట్ కేమ్ ఇంటు ఫోర్స్. దే వర్షిప్ గౌరీ మాత. సో దే యూజ్ బంతి, చామంతి, తంగేడు ఫ్లవర్స్ టు ప్రిపేర్ దిస్ బతుకమ్మ. దీన్ని తయారు చేయడంలో బంతి, చామంతి, తంగేడు ఈ ఫ్లవర్స్ అన్నీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. 9 days ద ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్. ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు జరిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9th day సద్దుల బతుకమ్మ. యూ హ్యావ్ టు రైట్ ద నేమ్స్ ఆల్సో. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఫర్ షార్ట్ క్వశ్చన్కి అడిగినట్లయితే, లేదా ఏడుపాయల జాతర ఏంటి అని అడగవచ్చు, లేదా నిషానీ ఫెస్టివల్, లేదా కొండగట్టు జాతర, గొల్లగట్టు జాతర, ఇట్లా ఈ ఫెయిర్స్ మీద షార్ట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఇక ఇక్కడ మరి బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎలా ఏర్పడింది, డిస్ట్రిక్ట్ కల్చరల్ యూనిట్స్ ఉన్నప్పటికీ కూడా సో దేశ్ భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉంది అని అడగడానికి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి అన్నాం. ఈ విధంగా మరి చూస్తే ఈ కాస్ట్ ఏమున్నాయి, ట్రైబ్స్ ఏమున్నాయి, దీని మీద అడిగితే అడగొచ్చు క్వశ్చన్, లేదంటే షార్ట్ క్వశ్చన్ ఏదైనా అడగొచ్చు. బిగ్ క్వశ్చన్ అయితే అడగడానికి లేదు అందులో. ఓకే, ఇక్కడ బిగ్ క్వశ్చన్ అడగడానికి ఈ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ మీద అడగొచ్చు. సో దిస్ ప్రిన్స్లీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జింగ్ ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. ముల్కీ నాన్ ముల్కీ అడగడానికి అవకాశం ఉంది. ముల్కీ నాన్ ముల్కీ అడగడానికి అవకాశం ఉంది. 1990, 1935 ఇది అడగొచ్చు. లేదా హైదరాబాద్లో ప్రవేశపెట్టిన ఆపరేషన్ పోలో ఏ రకంగా ప్రవేశపెట్టారు, ఎందువల్ల ప్రవేశపెట్టాల్సి వచ్చింది, లేదా మనకి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జరిగిన అభివృద్ధి ఏంటి. సో వాట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టుక్ ప్లేస్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దిస్ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, ఇలా ఏ క్వశ్చన్ అయినా అడగడానికి అవకాశం అనేది ఉంది. మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ సో ఇండియన్ యూనియన్ 1948. అట్ లాస్ట్ ఆపరేషన్ పోలో దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అని చెప్పేసి అంటున్నాం. ఆపరేషన్ పోలో దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆపరేషన్ క్యాటర్పిల్లర్. దీనికే ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. దీనిని ఇంట్రడ్యూస్ చేసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. పర్మిషన్ గ్రాంటెడ్ బై సి రాజగోపాలాచారి. లీడర్ ఇన్ హైదరాబాద్ జనరల్ జయంతనాథ్ చౌదరి. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆపరేషన్ పోలో? టు జాయిన్ హైదరాబాద్ ఇంటూ ఇండియన్ యూనియన్, హైదరాబాద్ను భారత యూనియన్లో కలపడానికి. అలా మరి చూసినట్లయితే యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఈ విధంగా మరి మిలిటరీ రూల్ వెల్లోడి ఆధ్వర్యంలో, సో బికాస్ టెంపరీ సీఎం దే వాజ్ అపాయింటెడ్ వెల్లోడి ఆధ్వర్యంలో జరిగినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ప్రతి చాప్టర్లో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ 10 questions. ఒక 10 questions ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 questions కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, దట్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇంకా ఎక్కువ ఉన్నాయనుకో క్వశ్చన్స్, దట్ ఆల్సో వీ క్యాన్. సెకండ్ వన్, హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెంట్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీ అండ్ బూర్గుల రామకృష్ణరావు. ఓకే, ఇన్ ద ఇయర్ 1952 ఫస్ట్ టైం ఎలక్షన్స్ వర్ కండక్టెడ్. 1952లో సాధారణ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. మరి ఎన్నికల్లో గెలుపొంది ఎన్ని మొత్తం సీట్స్ 175 సీట్స్ అన్నాం టోటల్ సీట్స్. బికాస్ హైదరాబాద్కు సంబంధించి ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్కు సంబంధించి 8 districts ఓన్లీ ఎగ్జిస్టెడ్. 8 districts అని అన్నాం. మరాఠా సంబంధించి 5 districts ఓన్లీ ఎగ్జిస్టెడ్.
అండ్ కర్ణాటక సంబంధించి 3 డిస్ట్రిక్ట్స్. ఇవన్నీ కలిపి మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి? 175 అని అన్నాం. ఈ 175 సీట్స్లో కాంగ్రెస్ పార్టీ సెక్యూర్డ్ 93 సీట్లు వచ్చాయి. దేనికి? కాంగ్రెస్ పార్టీకి. దెన్ బూర్గుల రామకృష్ణారావు బిగేమ్ లీడర్. పాపులర్ మినిస్ట్రీ ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఆ 1952 ముల్కీ ఎడ్యుకేషన్ అజిటేషన్ దట్ వాజ్ స్టార్టెడ్. ముల్కీ ఎజిటేషన్ స్థానికత మీద ఉద్యమం ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతరులంతా ఉద్యోగాలు తీసుకుంటే ఖచ్చితంగా ఏమైపోతుంది? స్థానికులకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల ముల్కీ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. దట్ బిగేమ్ ఏ బిగ్ ఇష్యూ. సిటీ కాలేజ్ దగ్గర నుంచి, కోటి నుంచి లాస్ట్కు మినిస్టర్ సీఎం కారును తగలబెట్టారు. అందుకే ఇట్ వాస్ బర్న్ట్ అని చెప్పేసి అన్నాం. అలా ఈ ముల్కీ ఉద్యమం అనేది దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో అజిటేషన్ అని చెప్పేసి అన్నాం. డిమాండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ పీపుల్ అండ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి? తర్వాత సో జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్. మరి నిజంగా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్. ఎసెన్షియల్ డిబేట్స్ అండ్ డిమాండ్ ఫర్ తెలంగాణ స్టేట్, రీజన్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఎస్ఆర్సి, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్పేసి అంటున్నాం. ఎస్ఆర్సి ఏర్పడింది. దిస్ ఎస్ఆర్సి కేమ్ ఇన్ టు ఫోర్స్. ఎస్ఆర్సి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, that is 1953 December 22nd. Fazl Ali, he was the chairperson. H.N. Kunjru, K.M. Fanikkar, they were the members. Hrudayanath Kunjru, K.M. Fanikkar, Kavalam Madhava Fanikkar, these two are the members in this SRC. Fazl Ali was the chairperson. మరి SRC ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? సో అండర్ ఫజల్ అలీ ఇన్ 1953 మెయిన్ ప్రావిజన్స్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ఎస్ఆర్సి. మెయిన్ ప్రావిజన్స్ ఏం చెప్పింది ఎస్ఆర్సి? ఎన్ని ప్రాంతాలు సందర్శించింది? ఎన్ని రికమెండేషన్స్ వచ్చాయి? చివరికి తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇవన్నీ కూడా మనం పొందుపరచాలి. సో దీంట్లో అధ్యక్షుడు ఎవరన్నాం? ఫజల్ అలీ. హీ వాజ్ ద చైర్పర్సన్ ఫర్ దిస్. సో ఫజల్ అలీ హీ వాజ్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ అని చెప్పేసి అని అన్నాం. దెన్ హెచ్ఎన్ కుంజురు, హృదయనాథ్ కుంజురు, H.N. Kunjru, K.M. Fanikkar, Kavalam Madhava Fanikkar, these two are the members in this అన్నాం. సో అలా 104 ప్లేసెస్ని సందర్శించినట్లుగా తెలుస్తుంది. భారతదేశంలో 104 ప్రాంతాలు సందర్శించడం జరిగింది అన్నాం. అట్ లాస్ట్ ఇట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. మరి రికమెండేషన్స్ ఏమున్నాయి అనేది ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ వ్యూస్ ఆన్ సో ఎస్ఆర్సి అండ్ స్మాల్ స్టేట్స్. ఎస్ఆర్సి పైన అదే రకంగా చిన్న రాష్ట్రాలపైన అంబేద్కర్ అభిప్రాయాలు ఏంటి అని చెప్పేసి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. ఇలా ప్రతి దీంట్లో కూడా మనం 10 క్వశ్చన్లు చూసుకోవాలి. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఏంటి? బొరుగుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సో దేస్ ప్రభుత్వం గురించి అంటే సో దేశ్ మంత్రి సో మండలి అని చెప్పేసి అంటున్నాం. పాపులర్ మినిస్ట్రీ మంత్రి మండలి ఏర్పడింది. మరి ఎలా ఏర్పడింది? ఎన్నికలు ఎలా జరిగాయి? ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ముల్కీ ఎజిటేషన్ 1952 ముల్కీ ఎజిటేషన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దెన్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ ఇంపార్టెంట్. ఇనిషియల్ డిబేట్స్ అండ్ డిమాండ్స్ ఫర్ తెలంగాణ స్టేట్. ఎందుకు తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలి? సో దేశ స్థానికత అనేది ఉండాలి, స్థానికేతరులు వెళ్ళిపోవాలి. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. So they say by thinking of Tamil people, they gave the slogan Idli Sambar go back. Gongur Pachadi go back. Gongur Pachadi go back in the sense thinking of Andhra people. They are only establishing all the things in Telangana. There is no opportunity for Telangana people. తెలంగాణ వాసులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని చెప్పేసి గోంగూర పచ్చడి గో బ్యాక్ అని, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని అలా నినాదాలన్నీ ఇవ్వడం, పెద్ద ఎత్తున ఉద్యమం జరగడం. ఈయనేమో బూర్గుల రామకృష్ణరావు. సో దేస్ వన్ ఆఫ్ ద లైబ్రరీస్. సో దేస్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 1901లో ఏర్పాటు చేశారు. సో సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వెళ్ళడం. ఆ సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు మరి అజిటేషన్ పెద్ద ఎత్తున జరగడం, చివరికి ముఖ్యమంత్రి కారును తగలబెట్టడం, ఈ సంఘటనలన్నీ పెద్ద ఎత్తున జరిగాయి. అలా సో మరి చూసినట్లయితే సిటీ కాలేజ్ ఇన్సిడెంట్, ఇవన్నీ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఇవన్నీ ఎలా జరిగాయని
ఇందులో కూడా చిన్న క్వశ్చన్స్ పెద్ద క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చూస్తాం. దే ఆర్ గోయింగ్ టు సీ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1956 జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నాం. సో ఆంధ్రప్రదేశ్ దాట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ దట్ ఈస్ 1st October 1953. కర్నూలు బికేమ్ ద క్యాపిటల్. 1వ తేదీన ఏర్పడింది 1st October. Okay, so this is 1st October 1953. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956 ఇది. అంతకుముందు ఆంధ్ర స్టేట్ అని అన్నాం. దిస్ ఈస్ కాల్డ్ ఆఫ్ ఇన్ ద సెన్స్ ఆంధ్ర స్టేట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో దిస్ ఆంధ్ర స్టేట్ అని అంటున్నాం. ఆంధ్ర స్టేట్ 1st October 1953. మరి ఇందులో సో వన్ ఈజ్ ఆంధ్ర అండ్ వన్ ఈజ్ రాయలసీమ ప్లస్ రాయలసీమ అని చెప్పేసి అన్నాం. ఆంధ్ర రాయలసీమ ఈ రెండు కలిసి ఏర్పడినటువంటిది. తర్వాత మరి ఏమైంది, తెలంగాణ ఆల్సో జాయిన్డ్ ఇన్ దిస్ అండ్ ఆంధ్రప్రదేశ్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ 1st November 1956 1956. ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఎలా కలిశారు, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని అన్నాం. దట్ ఈస్ February 20th 1956. దిస్ టుక్ ప్లేస్ దేర్ ఇన్ ఢిల్లీ బిఫోర్ గోవింద వల్లభ పంత్ యూనియన్ హోమ్ మినిస్టర్. అప్పటి యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి గోవింద వల్లభ పంత్ ఆధ్వర్యంలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. 14 సూత్రాలు నిర్ణయించారు. Okay, 14 principles they undertook in this gentleman agreement. From the side of Telangana, 4 leaders. From the side of Andhra, 4 leaders. They attended for this gentleman agreement. That is February 20th, 1956. It took place there in Delhi. ఢిల్లీలో ఎక్కడ జరిగింది ఇది? హైదరాబాద్ గెస్ట్ హౌస్లో జరిగింది. అంశాలు ఏంటి ఇవన్నీ చూస్తాం. దెన్ ప్రొవిజన్స్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ. తర్వాత కాంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అన్నాం. వైలేషన్ అండ్ సేఫ్ గార్డ్స్, మైగ్రేషన్ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర రీజియన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. చాలామంది కోస్టల్ ఆంధ్రను ఏం చేశారు, వలసలు రావడం జరిగింది, మైగ్రేషన్స్. ఈ మైగ్రేషన్స్ అనేవి ఎక్కువగా జరిగాయి. ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేశారో మరి ఆటోమేటిక్గా ఏమవుతుంది, వేరే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉన్నట్లయితే అమెరికాలో ఎందుకు సో ఉద్యమాలు పెద్ద ఎత్తునప్పుడు జరిగాయంటే సో దెన్ ఇప్పుడేమో జాన్ బైడెన్ సో ఈ వాజ్ అగ్రీయింగ్ ఓకే ఎవరికి ఇస్తాను సో ఇదంతా ఇట్స్ ఓకే. బట్ ప్రీవియస్లీ వాట్ హ్యాపెండ్, హెజిటేషన్స్ టుక్ ప్లేస్. పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ కమింగ్ టు అమెరికా అండ్ సెటిలింగ్ హియర్. వాట్ అబౌట్ లోకలైట్స్, ఓకే అమెరికన్ ఒరిజినల్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇవన్నీ. అట్లా సమ్ టైమ్స్ మరి లోకల్ పీపుల్కి ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా అది అలజడి అనేది జరుగుతుంది. అలా ఇక్కడ మైగ్రేషన్ అనేది జరిగింది. కాన్సిక్వెన్సెస్ 1970 డెవలప్మెంట్ సినారియో ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. చూడండి వీటన్నిటి మీద కూడా అడగొచ్చు షార్ట్ క్వశ్చన్స్. అగ్రికల్చర్ ఏ రకంగా ఉంది, ఎన్ని ఎకరాలకు నీరు పారేది, ఎంత తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ వల్ల ఎంత తగ్గింది, ఓకే నీళ్లు పారేటటువంటి సో వెట్ ల్యాండ్ ఎక్కువగా ఉండేది, మరి తర్వాత ఏమైంది, అక్కడేమో పెరిగింది ఇక్కడేమో తగ్గడం జరిగింది. బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆల్ ద ల్యాండ్స్ దే టుక్ అండ్ స్టార్టెడ్ దిస్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో ఆటోమేటికలీ అగ్రికల్చర్ ల్యాండ్స్ వెంట్ అండ్ సో అపార్ట్మెంట్స్ ఆర్ సమ్ అదర్ ఇండస్ట్రీస్, సమ్ అదర్ థింగ్స్. అట్లా ఇవన్నీ కూడా చూడాలి. అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా 3rd చాప్టర్లో మనం చూడాల్సి ఉంది. 4th చాప్టర్ చూడు, వైలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్, ఆరిజిన్స్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్, ప్రొటెస్ట్ ఇన్ కొత్తగూడెం అండ్ అదర్ ప్లేసెస్, ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్. ఇక్కడ కొత్తగూడెంలో 70% జాబ్స్ ఆర్ గివెన్ టు నాన్ లోకల్స్. ఓకే థర్మల్ సబ్ ప్లాంట్లో ఏమైందంటే 70% జాబ్స్ ఆర్ గివెన్ టు నాన్ లోకల్స్, ఓన్లీ 30% ఆర్ గివెన్ టు నాన్ లోకల్స్. దిస్ బ్రాట్ రెజెంట్మెంట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఫస్ట్ వన్ రవీంద్రనాథ్. ఈ రవీంద్రనాథ్ బిఏ చదివే విద్యార్థి రవీంద్రనాథ్ హీ స్టార్టెడ్ ఫాస్ట్ అండ్ టు డెత్ హంగర్ స్ట్రైక్ అని చెప్పేసి అన్నాం. హీ వాజ్ సపోర్టెడ్ బై సో వర్కర్స్ యూనియన్ లీడర్ కృష్ణ. అట్ ద సేమ్ టైం సో వీళ్ళంతా కూడా చాలామంది సో సపోర్ట్ చేసి అలా కంటిన్యూ చేశాడు. అజిటేషన్ ఫర్ సెపరేట్ తెలంగాణ, రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ సో ఇన్ జై తెలంగాణ మూమెంట్. 1969లో మరి జై తెలంగాణ. దిస్ వాస్ స్ప్రెడెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో 2 గ్రూప్స్ ఏర్పడ్డాయి. 1 గ్రూప్ డిమాండెడ్ ఓన్లీ సేఫ్ గార్డ్స్. మాకు ఒక 70 కోట్లు లేదా 100 కోట్లు ఇచ్చినట్లయితే చాలు, ఓకే అభివృద్ధి చెందుతుంది.
70 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, నీవు ఎంత ఇచ్చినా మాకు అవసరం లేదు. సో అని చెప్పేసి అంటారు మల్లికార్జున్ వాట్ హ్యాపెండ్ మెడికల్ స్టూడెంట్ దే డిమాండెడ్ సపరేట్ స్టేట్ తెలంగాణ. ఎలా ఏంటి అనే అంశాలని మనం చూడాలి. వీళ్ళేమో మరి చూసినట్లయితే నిజాం కాలేజ్ కేంద్రంగా ఒకరైతే, సో కోటిలో ఉన్నటువంటి కాలేజ్ కేంద్రంగా ఒకరు. సో ఫస్ట్ టైం క్లాషెస్ జరిగాయి, బాష్పవాయు ప్రయోగించడం, లాఠీ చార్జ్ చేయడం, ఇదంతా పెద్ద ఎత్తున జరిగింది. అలా ప్రతి ఒక్క అంశాన్ని మనం కూడా చూడాలి. ఇందులో రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఏముంది, స్టూడెంట్స్ రోల్ ఏముంది, సో ఎంప్లాయీస్ రోల్ ఏముంది జై తెలంగాణ మూమెంట్లో, ఇలా ఇవన్నీ కూడా సో చూడాలి. దెన్ ఇది ఈ ఫస్ట్ సెక్షన్లో లాస్ట్ చాప్టర్, ఇది ఫస్ట్ సెక్షన్. సో 5 చాప్టర్స్. ఇందులో మరి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి అన్నాం, టీపీఎస్, తెలంగాణ ప్రజా సమితి, దాట్ కేమ్ ఇంటూ ఫోర్స్. తెలంగాణ ప్రజా సమితికి ఎప్పుడైతే సో దేస్ మరి చెన్నారెడ్డి ఆల్ దీస్ బిగేమ్ లీడర్స్. సో దేస్ ఎంపీ ఎలక్షన్స్లో మంచి సీట్స్ రావడం, తీసుకెళ్ళి దీన్ని ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీలో కలిపివేయడం అనేది జరిగింది. లాటర్ వన్స్ అగైన్ ఇట్ వాస్ స్టార్టెడ్. TPS, Telangana Praja Samiti, Coast Movement, the spread of Telangana movement, major events, leaders and personalities, all party occurred, Geo 36, there is the suppression of Telangana movement and its consequences, 8-point formula and 5-point formula implications. ఇటువంటి సందర్భంలోనే ఇందిరా గాంధీ ఇంట్రడ్యూస్డ్ దిస్ సో ప్రోగ్రామ్ 8-point formula, a 5-point formula, ఇవన్నీ అని చెప్పేసి అంటున్నాం. ఎప్పుడైతే సో లోకల్ నాన్ లోకల్ సమస్య తలెత్తి ఎక్కువ జాబ్స్ అన్నీ నాన్ లోకల్కి వెళ్ళడం జరిగిందో దెన్ అజిటేషన్స్ అన్నీ పెద్ద ఎత్తున జరిగాయి. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. సో తెలంగాణ ప్రజాసమితి మొదటేమో నాన్ పొలిటికల్ అన్నారు, తర్వాత ఏమో పొలిటికల్ పార్టీగా అది కూడా కొనసాగింది. ఓకే, సో దెన్ బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్స్లో దే సపోర్టెడ్ అండ్ సో ఈ ఖైరతాబాద్లో జరిగిన దాంట్లో దే గాట్ విక్టరీ and at the same time next one also MP elections also. Okay, so atla TPS played important role, అది అన్నీ కూడా చూస్తాం. తెలంగాణ మూమెంట్, మేజర్ ఈవెంట్స్, లీడర్స్, పర్సనాలిటీస్, ఆల్ పార్టీ అకార్డ్, Geo 36, ఇవన్నీ కూడా మరి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ అని చెప్పేసి అన్నాం. ఓకే, మొబిలైజేషనల్ ఫేజ్ అనేది సెకండ్ వన్. ఇందులో కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్, జై ఆంధ్ర మూమెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్, 6-point ఫార్ములా 1973. ఇప్పుడు ఈ సమయంలో ఏమైంది, ఇది ఎప్పుడైతే జై తెలంగాణ ఆవిర్భవించిందో అక్కడేం జరిగారు, జై ఆంధ్ర మూమెంట్ దట్ ఇస్ స్టార్టెడ్ అండర్ బివి సుబ్బారెడ్డి. సో జై ఆంధ్ర మూమెంట్ మహాసభ తిరుపతిలో ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఉద్యమాన్ని సో లేపినట్లుగా తెలుస్తుంది. సో 1973లో ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్డ్ స్టేట్ ఎమర్జెన్సీ. ఈమె ఏం చేసింది, స్టేట్ ఎమర్జెన్సీకి వెళ్ళింది, ప్రెసిడెంట్ రూల్, స్టేట్ ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ వెంట్ ఫర్ స్టేట్ ఎమర్జెన్సీ, దాట్స్ ఇన్ ద ఇయర్ 1973. పివి నరసింహారావు గారిని రిజైన్ చేయమని చెప్పేసి 1973, దట్ ఈస్ January 18th to January 18th నుంచి January 18th to December 10th వరకు మరి స్టేట్ ఎమర్జెన్సీ, అదర్వైజ్ ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి అంటున్నాం. అలా ఈ మధ్యకాలంలో ఏమి ఇచ్చింది. ఓకే, సో దిస్ 6-point ఫార్ములా, ఈ 6-point ఫార్ములాను విడుదల చేసింది September 21st, 1973. September 21st, 1973 6 సూత్రాల పథకం దీన్ని విడుదల చేసింది 1973. దీంట్లో ఉన్న అంశాలు ఏంటి, ఆర్టికల్ 371D ప్రత్యేకంగా ఏం చెప్తుంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మళ్ళీ చేశారు దీని మీద. అంటే ఈ 6 సూత్రాల పథకంలో ఉన్నటువంటి అంశాలు అదే రకంగా మరి చూస్తే మార్పులు చేర్పులు చేయాలన్నప్పుడు ప్రెసిడెంట్కి అధికారం ఏదైనా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫీసర్స్ జయభారత్ రెడ్డి కమిటీ వేశారు. Geo 610, 1985. మధ్యకాలంలో 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీ రామారావు రావడం, ఎన్టీ రామారావుని వీళ్ళు కలిస్తే ఆయన వేసిందే జయభారత్ రెడ్డి కమిటీ అని చెప్పేసి అన్నాం. నిజంగా ఎంతమంది ఉన్నారు అని వీళ్ళు ఏమనుకున్నారు, మహా అంటే ఒక 5,000 మంది ఉంటారేమో, ఉద్యోగాలు ఇచ్చేయచ్చు అనుకున్నారు. అంటే ఆంధ్ర రాయలసీమకు చెందిన వాళ్ళు ఒక 5,000 మెంబర్స్ ఉన్నారేమో. ఏకంగా ఎంతమంది, థౌజండ్స్ ఆఫ్ పీపుల్, నియర్లీ 58,952 సంథింగ్, అది అలా వచ్చినట్లుగా తెలుస్తుంది. 58,000 అంటే విదిన్ షార్ట్ పీరియడ్ ఇంతమందికి మరి సో ఉద్యోగాలంటే మరి చూస్తే కష్టం అని చెప్పి భావించి అలా పోస్ట్పోన్ అయ్యి ఇట్స్ ప్రావిజన్స్ అండ్ వైలేషన్స్. సో దే ఇస్ ఏ రియాక్షన్ అండ్ రిప్రజెంటేషన్స్ తెలంగాణ ఎంప్లాయీస్, ఇలా 16 Geo ఏర్పాటు చేశారు.
610 జీవోను విడుదల చేయడం అనేది జరిగింది. 610 జీవో ఇంప్లిమెంట్ అయిందా? ఇంప్లిమెంట్ అవ్వలేదు. అన్యాయమే జరిగింది. ఇన్జస్టిస్ దాట్ టుక్ ప్లేస్. విత్ దట్ ఓన్లీ వన్స్ అగైన్ మూమెంట్ దట్ వాస్ స్టార్టెడ్ ఇన్ తెలంగాణ. ఇలా ఈ సెక్షన్ 2లో ఇదంతా ఫస్ట్ వన్ అని అంటున్నాం. సెకండ్ వన్, రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్, కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్, యాంటీ ల్యాండ్ స్ట్రగుల్స్ అండ్ జగిత్యాల, సిరిసిల్ల, నార్త్ తెలంగాణ, రైతు కూలీ సంఘమ్స్, అలియనేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్ అండ్ ఆదివాసీ రెసిస్టెన్స్, జల్ జంగల్ జమీన్, ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలిజం. నక్సలైట్ ఉద్యమం ఎలా వచ్చింది? ఒరిజినల్ ఇట్ వాస్ స్టార్టెడ్ దేర్ ఇన్ వెస్ట్ బెంగాల్, నక్సల్ బరీ, సిలిగురి ఈ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నాం. ఓకే, సో అయితే అక్కడ నుంచి మరి ఏం చేశారు? గుత్తికొండ బిలంలో మీటింగ్ ఏర్పాటు చేశారు వీళ్ళంతా. ఓకే, సో మరి ఇటువంటి సందర్భంలో ఏర్పాటు చేసిన దానికి తెలంగాణ వాసులు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఓకే, సో ఇటువంటి సందర్భంలో మరి రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ ఇది తెలంగాణకి ఎలా, కొండపల్లి సీతారామయ్య ఏ రకంగా దీంట్లో ఎంటర్ కావడం, సో వీళ్ళిద్దరూ అనుచరులు కూడా గేబ్రియల్ స్కూల్లో టీచర్స్గా పనిచేసిన వీళ్ళు నక్సలైట్ ఉద్యమం వైపు ఎలా వెళ్ళారు, ఈ అంశాలన్నీ కూడా మనం చూడాలి. కాన్సిక్వెన్సెస్, యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్. ల్యాండ్ లార్డిజం చాలా ఎక్కువగా ఉంది. భూస్వామ్య వ్యవస్థ, ఒక్కొక్కరు వేల ఎకరాల భూములు, 5,000 acres, 10,000 acres, 18,000 acres, ఇలా పెద్ద ఎత్తున భూములన్నీ ఉండే సభ్యులేమో 10 మంది కూడా లేరు ఇంట్లో, కానీ భూమి మాత్రం the land is maximum. So 18,000 acres land, you see. Many landless people, they suffer like anything and without having food. But these people enjoyed luxuries. That's why what happened? So against this landlordism, movements were started. Anti-landlord struggle in Jagityala, Sirisilla, Jagityala Jaitrayatra. జగిత్యాల జైత్రయాత్ర అని అంటున్నాం. అలా సిరిసిల్ల, నార్త్ తెలంగాణ రైతు కూలీ సంఘమ్స్ ఏర్పడ్డాయి. అలియనేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్ ఒక్కొక్కటే లాక్కున్నారు. ఓకే, సంతకం పెట్టించుకునేది అక్షరాస్యత లేదు. 100 రూపాయలు కావాలంటే సరే 100 రూపాయలు ఇచ్చాం కదా, దీని మీద సంతకం చేయనేది. సంతకం ఎందుకు? 100 రూపాయలకేమో అని అతను అనుకుంటాడు. భూమిని తాకట్టు పెట్టినట్లుగా చేసుకుంటారు. చివరికి నాదే భూమి అంటారు. అట్లా ఇవన్నీ ట్రైబల్ ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై చేశారు. సో ఆల్ విత్ దట్ ఓన్లీ కొమరం భీమ్, రామ్జీ గోండ్ మొదలైన నాయకులంతా వచ్చినట్లుగా తెలుస్తుంది. జల్ జంగల్ జమీన్, కొమరం భీమ్ బిలాంగ్ టు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జోడేఘాట్. ఓకే, born in the year 1901 and continued activities. ఇలా మరి ఇవన్నీ అలియనేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్, ఆదివాసీ రెసిస్టెన్స్. సో భూమి ఇవ్వాలి, సాగు చేయడానికి నీళ్లు ఉండాలి, అదే రకంగా ఫారెస్ట్ వెల్త్ ట్రైబల్స్కే చెందాలి. సో అలా ఈ ఉద్యమాలన్నీ పెద్ద ఎత్తున కొనసాగడం అనేది జరిగింది. నక్సలైట్ మూమెంట్. సో ఇవన్నీ చూడాలి. రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ 1980s. అనేక పార్టీలన్నీ వచ్చాయి, రీజనల్ పార్టీస్ అన్నీ వచ్చేసాయి, చాలా పార్టీలు వచ్చాయి. మరి 1980s అండ్ చేంజెస్ ఇన్ పొలిటికల్ అండ్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ తెలంగాణ. నోషన్ ఆఫ్ తెలుగు జాతి, సప్రెషన్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిటీ. ఎప్పుడైతే ఈ పార్టీలని డిఫరెంట్ వచ్చాయో తెలంగాణను సప్రెస్ చేయాలని చూడడం. ఓకే, ఇదంతా కూడా జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మరి నిజంగానే సో injustice that was taken place like that, it was sad. Injustice. Okay, so there is identity, expansion of new economy, Hyderabad and other parts of Telangana, real estates, contracts, finance companies, ఇవన్నీ ఫిల్మ్, మీడియా అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అన్నీ కూడా ఆంధ్ర చేతిలోనే ఉన్నాయి. ఓకే, రామోజీ ఫిలిం సిటీ ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలోనే ఉంది. లేదా నాగేశ్వరరావు ఏర్పాటు చేసింది ఎవరి చేతిలో? వాళ్ళ చేతిలో. ప్రతి ఒక్కటి. అందుకే ఏమన్నారు? సో సినిమా రంగంలో లైట్ వేసే బాయ్ దగ్గర నుంచి హీరో వరకు అందరూ కూడా తెలుగు వాళ్ళే, ఆంధ్రులే. తెలంగాణ వాళ్ళకి అవకాశమే ఇవ్వలేదు, కేవలం విలన్స్కి ఇచ్చారని అన్నారు. విలన్స్ భాష కూడా విలన్స్కి ఇచ్చారు కానీ హీరోకి ఇవ్వలేదు తెలంగాణ భాష అని చెప్పేసి అలా మరి అన్నట్లుగా తెలుస్తుంది. ఇట్లా అంటే ప్రీవియస్లీ ఇంజస్టిస్ దట్ వాస్ డన్ ఇన్ ఎవరీ యాక్టివిటీ. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్ట్స్, ఫైనాన్స్ కంపెనీస్, ఫిల్మ్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఓకే, నంబర్ ఆఫ్ థియేటర్స్ ఇన్ హైదరాబాద్, దే బిలాంగ్ టు హూమ్ ఇన్ ద సెన్స్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ రాయలసీమ.
రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆల్ బిలాంగ్ టు ఆల్మోస్ట్ డ్యూరింగ్ దట్ టైమ్ ప్రయర్ టు తెలంగాణ, ప్రయర్ టు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ చాలా వరకు ఎక్కువగా ఆంధ్ర రాయలసీమకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీసే ఉన్నాయి. అలా అవన్నీ కూడా కొన్ని అంశాలు మనం రాస్తాం, అన్నీ రాసుకుంటూ పోతే అది కష్టం. కొన్ని ఒక 4 లేదా 5 రాసుకొని దానికి ఎగ్జాంపుల్స్ రాసి అలా రాసినట్లయితే సరిపోతుంది. ఓకే, ఫిల్మ్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా హాస్పిటల్స్. సో ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. డైలెక్ట్, లాంగ్వేజ్, కల్చర్ ఇది 3rd చాప్టర్ కింద ఉన్నటువంటిది. ఇక 4th వన్ చూడు, లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ పాలసీస్ 1990లో జరిగినటువంటి సంఘటన. ఆఫ్టర్ దట్ ఓన్లీ పివి నరసింహారావు వాట్ హ్యాపెండ్, ఈ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్. సో సో ఈ దేశ అంతా కూడా అంటే స్వేచ్ఛాయుత విధానాలన్నీ ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఆఫ్టర్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దేర్ కాన్సిక్వెన్సెస్. సో దెన్ ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ పొలిటికల్ పవర్, అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, అగ్రేరియన్ క్రైసిస్, డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్ తెలంగాణ. సో అలా చేతివృత్తుల వారికి ఏ రకంగా అన్యాయం జరిగింది హైదరాబాద్లో, ఎస్పెషల్లీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఏ రకంగా. సో దేస్ ప్రాస్ అండ్ కాన్స్ ఏమున్నాయి, ఇందులో లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి, ఈ అంశాలన్నీ కూడా మనం చూడాలి. హ్యాండీక్రాఫ్ట్స్ ఏ రకంగా, చేతి వృత్తులు మొత్తం అడుగంటిపోయాయి. ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ సొసైటీ అండ్ ఎకానమీ, ఆర్థికంగా ఏ రకంగా దెబ్బతీసింది అనేది చూడాల్సి ఉంది. సో దెన్ క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ, ఇంటలెక్చువల్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్, పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ ఎఫర్ట్స్, గ్రోత్ ఆఫ్ పాపులర్ అన్రెస్ట్, రీజనల్ డిస్పారిటీస్, ఈ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. సో క్వెస్ట్ ఫర్ తెలంగాణ మాకేమి ఇచ్చినా వద్దు, ఏం డెవలప్మెంట్ అవసరం లేదు. వీ వాంట్ తెలంగాణ, వీ నో హౌ టు డెవలప్ లైక్ దాట్ మూమెంట్ దట్ వాజ్ స్టార్టెడ్. క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ, ఇంటలెక్చువల్ డిస్కషన్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్స్ వర్ కండక్టెడ్. సో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అండ్ అదర్ ఇంటలెక్చువల్స్, ఓకే, సో దే జాయిన్ టుగెదర్ and many, not only one or two, many intellectuals, so they joined together, debates, discussions ఇవన్నీ జరిగాయి. పాపులర్ అన్రెస్ట్, అగైనెస్ట్ రీజనల్ డిస్పారిటీస్. సో ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది. ఇది 2వ సెక్షన్లో 5 చాప్టర్స్, 3వ సెక్షన్లో కూడా 5 చాప్టర్స్ చూడాలి. ప్రతి చాప్టర్కు మనమైతే ఒక 10 questions వరకు చూడాలి. ఓకే, చిన్నది పెద్దది అన్నీ చేరి. సో వీ హ్యావ్ టు సీ nearly 10 questions, but you have to write only one. In that also one ఇచ్చి నెక్స్ట్ ఒక ఛాయిస్ ఇవ్వడం జరిగింది. అవి షార్ట్ క్వశ్చన్స్. ఆ షార్ట్ క్వశ్చన్స్ రాస్తే ఇంకా మంచిదే. బట్ ఇఫ్ యు నో నీకు 2 ఇస్తే 2 తెలియాలి, 3 ఇస్తే 3 తెలియాలి, అటువంటి సందర్భంలోనే యూ క్యాన్, లేదంటే కష్టం. ఓకేనా? సో దెన్ దిస్ 3వ చాప్టర్లో చూస్తే 3వ సెక్షన్లో చూస్తే పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటెలెక్చువల్ రియాక్షన్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్స్, సివిల్ సొసైటీ ఎలా. సో there is articulation of separate తెలంగాణ ఐడెంటిటీ, ఇనిషియల్ ఆర్గనైజేషన్స్, ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తెలంగాణ ఐక్యవేదిక ఎలా ఏర్పడింది, అదేవిధంగా మరి చూస్తే సో దేశ్ భువనగిరి సభ ఎలా జరిగింది, ఓకే, ఇవన్నీ చూడాలి. తెలంగాణ జనసభ, ఓకే, జనసభ. సో దేశ్ తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్, ఓకే, ఇంపార్టెంట్. మెనీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ దాట్. తెలంగాణ విద్యార్థుల వేదిక, ఇవన్నీ కూడా సో ఉన్నాయి. బీజేపీ హైలైటింగ్ ద ఇష్యూ, బీజేపీ పార్టీ మరి హైలైట్ చేసింది ఇష్యూని అని చెప్పేసి అంటున్నాం. ఇవన్నీ కూడా మరి మనం చూడాలి. 3rd సెక్షన్ ఫస్ట్, ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి, దిస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు సీ దాట్. పొలిటికల్ రీఅలైన్మెంట్ అండ్ ఎలక్టోరల్ అలయన్సెస్ in 2004. So and latter phase Telangana movement, TRS in UPA, గిర్గ్లానీ కమిటీ చెప్పిన అంశాలు, జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఈ దీంట్లో ఇష్యూస్ ఎక్కువనే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ దే ఆర్ దేర్ ఇన్ దిస్ థర్డ్ సెక్షన్లో 2nd చాప్టర్ ఇది. 2009 ఎలక్షన్స్, వెదర్ ఇట్ ఈస్ 2004 ఎలక్షన్స్ అయినా 2009 ఎలక్షన్స్ అయినా మరి కాంగ్రెస్ పార్టీ గాట్ మెజారిటీ, కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ రాజశేఖర రెడ్డి బికేమ్ చీఫ్ మినిస్టర్. మరి మొదటిసారిగా ఏమో తెలంగాణ వైపును మాట్లాడి, రెండవసారి మరి చూసినట్లయితే తెలంగాణ గురించి పట్టించుకోలేదు. ఇటువంటి సందర్భంలో అట్ లాస్ట్ హీ పాస్డ్ అవే, ఓకే, September 2nd at పౌరాల గుట్ట, ఓకే, 2009.
వైల్ గోయింగ్ టు రచ్చబండ ప్రోగ్రామ్. ఓకే, అలా మరి ఆ సంఘటనలు. సో ఈ ఎప్పుడైతే అలా జరిగిందో, సో దిస్ 2009 ఎలక్షన్స్ అలయన్సెస్, తెలంగాణ ఎలక్షన్ మేనిఫెస్టోస్, అజిటేషన్ అగైన్స్ హైదరాబాద్ ఫ్రీ జోన్ అండ్ డిమాండ్ ఫర్ సపరేట్ స్టేట్హుడ్ ఫాస్ట్ అండ్ టు డెత్ బై చంద్రశేఖర్ రావు. ఓకే, సో 2009 నవంబర్ 29th రంగధాంపల్లి, కానీ ఇక్కడ ఖమ్మం తీసుకెళ్ళిపోయారు. ఓకే, రిమాండ్లో పెట్టండి అన్నారు. సో ఇటువంటి సందర్భంలో మళ్ళీ నిమ్స్ తీసుకొచ్చారు. సో తెలంగాణ వచ్చడో కేసీఆర్ సచ్చుడో తేలిపోవాలని చెప్పి అనింది కేసీఆర్ గారు. మరి సో ఇలా ఒక పక్క ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ ఆ స్టూడెంట్స్, సో దేస్ ప్రాణత్యాగాలు ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగాయి. సో దిస్ బికేమ్ సో వెరీ టెరిఫిక్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ దట్ టైమ్. మరి ఇలా ఇదంతా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ అట్ లాస్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో ఇవన్నీ కూడా సో జాయింట్ యాక్షన్ కమిషన్స్ రావడం. రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇవన్నీ ఆల్రెడీ తెలిసిండేటివి. సో బీజేపీ, లెఫ్ట్ పార్టీస్, టీడీపీ, ఎంఐఎం. ఓకే, అదర్ పొలిటికల్ పార్టీస్ సచ్ as తెలంగాణ ప్రజా ఫ్రంట్, సో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, దళిత్ బహుజన్ సంఘమ్స్ అండ్ గ్రాస్ రూట్స్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్, అదర్ జాయింట్ యాక్షన్ కమిటీస్ అండ్ పాపులర్ ప్రొటెస్ట్, సూసైడ్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. అంటే ప్రాణత్యాగం చేయడం అంటే అంత ఈజీనా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డమంటే ఇక ఎంతో దానిపైన మక్కువ ఉంటేనే ఇది సాధ్యం. అలా మరి ఈ సెక్షన్ అంతా ఇదంతా కూడా చూస్తాం. అంటే ప్రతి సెక్షన్లో కూడా మనం వీఆర్ గోయింగ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ చూస్తాం. రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మరి టీఆర్ఎస్ పార్టీ రోల్ ఏంటుంది, ఎప్పుడు ఏర్పడింది, ఓకే, కాంగ్రెస్ పార్టీ రోల్ ఏంటి, బీజేపీ రోల్ ఏంటి, తెలంగాణ ఉద్యమంలో ఎలా అనే అంశాలన్నీ కూడా చూస్తాం. దెన్ కల్చరల్ రివైవలిజం ఇన్ తెలంగాణ అండ్ అదర్, సో దేస్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ తెలంగాణ మూమెంట్, లిటరరీ ఫార్మ్స్, ఈ ఆర్ట్స్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో, ధూమ్ధామ్స్, అదే రకంగా పోయిట్స్, సో పొయిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే, అడ్వకేట్స్, డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, జర్నలిస్ట్, స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్, ఆర్టిస్ట్ అందరి గురించి చూడాలి. వాళ్ళ యొక్క రోల్ ఏంటి, తెలంగాణ ఉద్యమంలో రచయితల ఓకే కాంట్రిబ్యూషన్ ఏంటి అంటాడు, లేదా అడ్వకేట్స్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటాడు, లేదా డాక్టర్స్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇట్లా ఏదైనా అడిగినా కూడా మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు రైట్. సివిల్ సొసైటీ గ్రూప్స్, ఆర్గనైజ్డ్, సో అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, క్యాస్ట్, కమ్యూనిటీస్, సో ఇవన్నీ కూడా మరి చూడాల్సి ఉంటుంది. ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ మూమెంట్, ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ మేజర్ ఈవెంట్స్, సో దేర్ ఇస్ సకల జనుల సమ్మె, నాన్ కోఆపరేషన్ మూమెంట్, మిలియన్ మార్చ్, వంటా వార్పు, సడక్ బంద్. ఓకే, అన్ని ప్రోగ్రామ్స్ చూడాలి. ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామ్ కండక్టెడ్ బై దేస్ పీపుల్, అట్ ద సేమ్ టైం లీడర్స్, సో జాయింట్ యాక్షన్ కమిటీస్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో అందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్యమాలన్నీ కూడా మొత్తం మనం చూడాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ వీ హ్యావ్ టు సీ ఇన్ దిస్. ఓకే, అది పెద్ద క్వశ్చన్ రావచ్చు, చిన్న క్వశ్చన్ కూడా రావచ్చు. పార్లమెంటరీ ప్రాసెస్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్ స్టాండ్స్ ఇన్ తెలంగాణ, ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేశారు. ద స్టేట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ సెంట్రల్ హోమ్ మినిస్టర్, సో దెన్ శ్రీకృష్ణ కమిటీ దట్ వాజ్ అపాయింటెడ్, రికమెండేషన్స్, ఏపీ అసెంబ్లీ పార్లమెంటరీ proceedings in Telangana, declaration of Telangana state in parliament. At last it was declared in the parliament. Okay, so it was passed in Lok Sabha, that is 18th February 2014. So then in Rajya Sabha, that is 20th, at last it was signed by the president on March 1st అని అంటున్నాం. మార్చ్ 1వ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం ఇదంతా జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఎలక్షన్స్ అండ్ విక్టరీ ఆఫ్ తెలంగాణ, రాష్ట్ర సమితి, ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. ఇన్ని చాప్టర్స్ చూడాలి. అంటే ప్రతి చాప్టర్లో మనం ఒక 10 క్వశ్చన్లు కన్నా చూస్తే, ఇన్ ఎవరీ చాప్టర్స్ వీ హ్యావ్ టు సీ హౌ మెనీ క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్, 15 into 10. మనకున్న మొత్తం చాప్టర్స్ 15 చాప్టర్స్. ఈ 15 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 15 చాప్టర్లో పెద్ద దాంట్లో కూడా 10 క్వశ్చన్లు చూడాలి, 10 క్వశ్చన్స్ చూడాలి. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా 10 క్వశ్చన్స్ గానా చూసినట్లయితే, సో 150 క్వశ్చన్స్ చూడాలి. 150 క్వశ్చన్స్ మనం చూడాలి. ఓకే, వీ హ్యావ్ టు లెర్న్ హౌ మెనీ క్వశ్చన్స్,
150 క్వశ్చన్స్ చూడాల్సి ఉంటుంది. లేదు ఇంకొక 50 ఎక్కువగా చూసిన షార్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ, సో మొత్తం 200 క్వశ్చన్స్, ఇంతకంటే ఎక్కువైతే ఉండదు. ఓకే, ఎవ్రీ డే టైం పెట్టుకొని ఒక 10 క్వశ్చన్లు కానీ నేర్చుకున్నట్లయితే 20 డేస్లో పేపర్ అయిపోతుంది. ఎవ్రీడే 10 క్వశ్చన్లు అనే రకంగా. 10 లేదు మనం కొంత స్లోగానే వెళ్ళినట్లయితే 150 క్వశ్చన్స్ పక్కా, 200 అవసరం లేదు యాక్చువల్గా. 150 దట్ ఈస్ సఫిషియంట్, బికాజ్ ఎవరీ చాప్టర్లో మనం రాయాల్సింది ఒకటి. సో దేస్ ఒక క్వశ్చన్ రాయాలి, ఓన్లీ 1 క్వశ్చన్ యూ హ్యావ్ టు రైట్, ఓన్లీ 1 క్వశ్చన్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఎవరీ చాప్టర్. ప్రతి చాప్టర్కు ఒకటి రాయాలి ఇన్ ఎవరీ చాప్టర్. ఓకే, ఈ చాప్టర్లో రాయాల్సింది ఒక క్వశ్చన్, మనం నేర్చుకునే 10 క్వశ్చన్లు. మరి 10లో ఒకటి రాదా? 10 క్వశ్చన్లు నేర్చుకుంటే ఒక క్వశ్చన్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. షార్ట్ క్వశ్చన్స్ అయినా ఖచ్చితంగా నీకు వస్తాయి. అందువల్ల ఈ 150 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. ఓకే, నువ్వు రోజు ఒకవేళ 5 క్వశ్చన్లే రోజుకు నేర్చుకున్నా కూడా 150/5 క్వశ్చన్స్ వేసుకుంటే సో 30 డేస్లో నీకు ఈ పేపర్ అంతా అయిపోతుంది. అంటే వేరే పేపర్స్ ప్రిపేర్ అవుతూ ఈ ఒక్క పేపరే నువ్వు చూడాల్సిన అవసరం లే. బికాస్ సో 5 క్వశ్చన్స్ నీకు ఎలా అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నీకు ఒక అర్ధగంట చదువుకుంటే వచ్చేస్తుంది, లేదా మ్యాక్సిమం 1 గంట చదువుకుంటే ఆ క్వశ్చన్ మీద మంచి కమాండ్ వస్తుంది. దెన్ యూ కెన్ రైట్ ఆల్సో. రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ హ్యాండ్ రైటింగ్ మస్ట్ బీ లెజిబుల్. నువ్వు ఎన్ని పాయింట్ రాసినా హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హ్యాండ్ రైటింగ్ రాయడం అనేది కూడా ఒకటి. అందుకే రోజు ఏం చేయాలి, హౌ టు ఇంప్రూవ్ దిస్ మ్యాన్. సో యూ హ్యావ్ టు టేక్ కాపీ బుక్స్. ఈ కాపీ బుక్స్ తీసుకునైనా నువ్వు రోజు ఒక పేజ్ రాయాలి, లేదా 2 పేజీలు రాయాలి. సో అలాగే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నువ్వు రాసినప్పుడు కూడా ఆ కాపీ బుక్లో ఎలా రాసావో అలాగే రాయడానికి ప్రయత్నం చేయాలి. ఒక ½ అవర్ స్పెండ్ చేయాలి ఎవ్రీ డే. హ్యాండ్ రైటింగ్ బాగా లేకపోతే ఓకే, సో యూ హ్యావ్ టు స్పెండ్ ½ అవర్ అట్లీస్ట్ ఎవ్రీ డే. అలా మరి చూసుకోగలిగితే, లేదు 15 నిమిషాలు 15 మినిట్స్, ఇఫ్ యూ స్పెండ్ 15 మినిట్స్ ఎవ్రీ డే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. ఓకే, అలా మరి మనకు 15 చాప్టర్స్కు 30 డేస్లో ఈ పేపర్ నీకు కంట్రోల్కి వస్తుంది. యూ విల్ గెట్ కంట్రోల్ ఓవర్ దిస్ పేపర్ ఇన్ 30 డేస్. మరి 30 డేస్ అంటే సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే 6 పేపర్లు ఉన్నాయి నీకు. ఇందులో మరి ఎన్ని మార్క్స్ వస్తాయి ఈ పేపర్లో అంటే నీకు సో అకార్డింగ్ టు మై ఒపీనియన్, సో క్లాసెస్ కానీ విని, వీడియో క్లాసెస్ అని విని, సో దెన్ నువ్వు బాగా చదువుకోగలిగితే ఓకే 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటున్నాం. ఓకే, ఇంటూ 10 మార్క్స్. ఎన్ని మార్క్స్ ఇవి? 10 మార్క్స్ ఇవి ఈచ్ క్వశ్చన్. టోటల్ మార్క్స్ ఆర్ 150 మార్క్స్ అని అంటున్నా. ఈ 150 మార్క్స్కు యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే 2 క్వశ్చన్లు వదిలేసామనుకో, 2 క్వశ్చన్స్ వదిలేస్తే నీకు 130కి ఆన్సర్ చేసినట్లు అవుతుంది. అందువల్ల 130లో 100 అబోవ్ రావడం కష్టమవుతుంది. ఇప్పుడు దేర్ ఎవరీ పాసిబిలిటీ టు గెట్ 100 అబోవ్ మార్క్స్. నీకు 110 మార్క్స్ అయితే పక్కా తీసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 150 యూ కెన్ స్కోర్ 110 మార్క్స్ అండ్ అప్ టు 120 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఒక క్వశ్చన్కి 8 మార్కులు పడతాయని చెప్పలేము. అందువల్ల 110 అయితే పక్కా తీసుకోవచ్చు. ఓకే, 120 వరకు కూడా వెళ్ళొచ్చు నువ్వు. షార్ట్ క్వశ్చన్స్ అన్నీ రాసుకొని సో మంచి మార్క్స్ కానీ వచ్చినట్లయితే 120 వరకు స్కోర్ చేయొచ్చు, హైయెస్ట్ అది. కానీ 110 అయితే పక్కా తెచ్చుకోవచ్చు. యూ కెన్ స్కోర్ 110 మార్క్స్ ఈజీలీ ఇన్ దిస్ పేపర్. 110 అంటే ప్రతి పేపర్లో నీకు సో ఎన్ని రావాలంటున్నాం? 100 మార్క్స్ దాటాలంటున్నాం. అందువల్ల సో మరి 100 మార్క్స్ ఖచ్చితంగా ఈ పేపర్ అయితే 110 వరకు నిన్ను తీసుకెళ్తుంది, నో డౌట్ అట్ ఆల్. ప్రతి క్వశ్చన్కు 7 మార్కులు పడేలాగా నువ్వు రాయొచ్చు. కొన్ని క్వశ్చన్కి 8 కూడా వస్తాయి, నో డౌట్. ఒక 5 క్వశ్చన్లకు 8 మార్కులు వచ్చినా నీ మార్క్స్ ఎన్ని అవుతాయంటే 10 మార్క్స్ ఈజీగా అయిపోతాయి. ఓకే, అలా మరి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ నోట్స్. ప్రతి క్వశ్చన్కు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ చాప్టర్ క్వశ్చన్స్ ఫస్ట్ చెప్తాను. ఈ ఫస్ట్ చాప్టర్లో క్వశ్చన్స్ ఇవి అని ఐ విల్ డిస్ప్లే ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, 10 ఉంటే 10, ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ. A to Z వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దాట్. అలా మనం కానీ చూసినట్లయితే సో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ టు గెట్ జాబ్. ఈసారి యూ కెన్ క్రాక్ దిస్ గ్రూప్ 1 TSPSC. ఎందుకంటే దిస్ ఈజ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. 400 పోస్టులు అంటే
తక్కువ అయితే కాదు. సివిల్ సర్వీసెస్కి ఇచ్చిన పోస్టులు మరి 861, మళ్ళీ ఒక 150 పెంచారు సివిల్ సర్వీసెస్లో. ఓకే, 150 పోస్టులు మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. మరి అట్లా దేశవ్యాప్తంగా ఒక 1000 పోస్టులు ఉంటే, ఓకే, మనకేమో ఓన్లీ రాష్ట్రానికే మరి 400 పోస్టులు అంటే ఇట్స్ వెరీ బిగ్ నోటిఫికేషన్. నువ్వు గాన సిస్టమేటిక్గా చదవగలిగితే యూ మస్ట్ బీ లైక్ ఎ సోల్జర్. ఆల్వేస్ గ్రూప్ 1 షుడ్ రివాల్వ్ ఇన్ యువర్ మైండ్. గ్రూప్ 1 ఓన్లీ షుడ్ రివాల్వ్ ఇన్ యువర్ మైండ్లో గ్రూప్ 1 అదే తిరుగుతుండాలి. అలా ఉంటే ఖచ్చితంగా నీకు వస్తుంది. సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. బాగా రైటింగ్ ప్రాక్టీస్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు అలొకేట్ 8 to 10 hours. 8 నుంచి 10 గంటలు దీనిపైన ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. లేదు నేను 2 గంటలు చదువుతానంటే మాత్రం కొంత కష్టం. లేదా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ జాబ్, ఆల్రెడీ నీకు మంచి అనుభవం ఉంది, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ జాబ్ 4-5 hours అన్న మినిమం యూ హ్యావ్ టు అలొకేట్. ఒక 4-5 గంటలన్నా దీని మీద స్పెండ్ చేయగలగాలి. ఎందుకంటే 6 పేపర్లలో ప్రతి పేపర్లో కూడా నీకు 100 మార్క్స్ దాటాలి. ఓకే, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అలా అనుకుంటేనే సో మనకు ఇంటర్వ్యూలో కూడా ఎన్ని మార్క్స్ వేసినా దెన్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. గుర్తుందా మరి ఇదంతా? హ్యావ్ యూ గాట్ ఐడియా అబౌట్ దిస్ వన్? సో దిస్ ఇస్ ఆల్ సంథింగ్ అబౌట్ దిస్. సో మరి నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ డిస్కస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఒకరోజు ఇండియన్ హిస్టరీ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను, ఒకరోజు తెలంగాణకు సంబంధించి డిస్కస్ చేస్తాను. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.